మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిఎస్సికి అందరూ మరి ప్రిపరేషన్ ఎప్పుడో స్టార్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు ఇంకా ఉధృతంగా స్టార్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది, వస్తుందో రాదో అనే డౌట్ ఎవరికైనా ఉంటే అది క్లియర్ అయిపోయింది. మరి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. ఇప్పటికే చాలామంది కోచింగ్ తీసుకొని ఉన్నారు, కోచింగ్ తీసుకొని వాళ్ళు ఉన్నారు, కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టే వాళ్ళు ఉన్నారు, రకరకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. దీనికి సంబంధించి సిలబస్లో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ని అయితే నేను డిస్కస్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, జాయిన్ కండి. మీకు ఏమైనా పీడిఎఫ్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే తప్పకుండా నేను మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేస్తాను. ఇవాళ మనము సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి సిలబస్లో పార్ట్ 3 లాంగ్వేజ్ ఉంది కదా, మీకు దీంట్లో 9 మార్క్స్కు ఉన్నటువంటి తెలుగు లాంగ్వేజ్ 1 9 మార్క్స్కు ఉంది. 18 క్వశ్చన్స్ అయితే ఇక్కడ నుంచి వస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే తెలుగు అనగానే ఈజీగానే ఉంటుందిలే, ఆన్సర్ చేయొచ్చు అనుకుంటారు. కానీ చాలా తప్పులు చేసేది కూడా ఇక్కడే అని మీరు గమనించండి. సో దీనికోసం అయితే నేను మీకు ఒకసారి ఈ సిలబస్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎట్లా ప్రిపేర్ కావాలి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే 3rd నుంచి 10th క్లాస్ వరకు తెలుగు పాఠ్య పుస్తకాలు కలెక్ట్ చేయండి. ప్రశ్నలు ఎక్కడి నుంచో రావండి. మీరు అద్భుతమైనటువంటి ఎక్కడో తెలుగు సాహిత్యాన్ని చదవాల్సినటువంటి బాగా డెప్త్గా వెళ్ళి చదవాల్సిన టైం వేస్ట్ చేయకండి. మీరు బేసిక్స్ చదవండి. సిలబస్లో ఏమంటున్నాడో అవి మాత్రమే చదవండి, సరిపోతుంది. అంతకుమించి ఎక్కడికి వెళ్ళొద్దు. మీరు 3rd నుంచి 10th క్లాస్ వరకు తెలుగు సాహిత్యానికి సంబంధించి, తెలుగు వ్యాకరణానికి సంబంధించి, తెలుగు భాషకు సంబంధించి ఏ అంశాలైతే మీకు పొందుపరచబడ్డాయో అవి చూడండి. మీరు ప్రధానంగా పాఠ్యాంశం వెనుక ఉన్నటువంటి భాషాంశాలు, విశేషాంశాలు, వ్యాకరణాంశాలు, పదజాలం, అదేవిధంగా ఆ పాఠ్యాంశాన్ని ఎవరు రాస్తున్నారు, ఆ పాఠ్యాంశం ఎక్కడి నుంచి తీసుకోబడుతుంది, ఆ రచనల యొక్క నేపథ్యము, ఆ రచనలో ఉన్నటువంటి పాత్రలు, దాంట్లో ఉన్నటువంటి ఇతివృత్తం అంటే విషయం లేదా వస్తువు ఏమున్నది ఆ రచనలో, అవి ఫోకస్ చేయండి. ప్రాచీన కవులు, ఆధునిక కవులు అంటున్నాడు. ఫస్ట్ స్టూడెంట్కి ఇక్కడనే తేడా తెలవాలి. అసలు ప్రాచీన కవులు అంటే ఎవరు, ఆధునిక కవులు అంటే ఎవరు, ప్రాచీన కవిత్వం అంటే ఏంటిది, ఆధునిక కవిత్వం అంటే ఏంటిది. ఒక మాటలో చెప్పాలంటే 1875 కంటే ముందున్నటువంటి కవిత్వాన్ని మనము ప్రాచీన కవిత్వం అంటున్నాం. 1870 తర్వాత 19వ శతాబ్దం తర్వాత వచ్చినటువంటి కవిత్వాన్ని మనం ఆధునిక కవిత్వం అని పేర్కొంటున్నాం. అట్లాంటప్పుడు ఆ ప్రాచీన కవులు నన్నయ్య కావచ్చు, తిక్కన కావచ్చు, పోతన కావచ్చు, శ్రీనాథుడు కావచ్చు, వీళ్ళంతా ప్రాచీన కవులే. ఆధునిక కవులు అన్నప్పుడు ఒక గురజాడ కావచ్చు, రాయప్రోల సుబ్బారావు కావచ్చు, గుర్రం జాషువా కావచ్చు, వీళ్ళంతా కూడా ఆధునిక కవులు. ప్రాచీన కవిత్వానికి, ఆధునిక కవిత్వానికి, ప్రాచీన కవుల యొక్క ఆలోచన విధానానికి, ఆధునిక కవుల యొక్క ఆలోచన విధానానికి చాలా తేడా ఉంది. అది మీరు ప్రధానంగా గమనించండి. వాళ్ళు రాసినటువంటి రచనలు చదవండి, వాళ్ళ యొక్క బిరుదులు చూడండి. గురజాడకి ఏమైనా బిరుదుందా, గుర్రం జాషువాకి ఏమైనా బిరుదుందా, నన్నయ్యకున్న బిరుదులు, తిక్కనకున్న బిరుదులు, వీటి మీద ప్రశ్నలు రావడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు పొందిన పురస్కారాలు, ఏదైనా యూనివర్సిటీ వాళ్ళకు డాక్టరేట్ ఇచ్చిందా, ఏ రాజు దగ్గర అయినా ఏదైనా పురస్కారం పొందినారా, అట్లాంటి చదవండి. మీరు శ్రీనాథుడి గురించి చదివేటప్పుడు ఆయన పొందినటువంటి పురస్కారాలు, కనకాభిషేకము, వీళ్ళు ఎక్కడ కనకాభిషేక గౌరవాన్ని పొందినాడు, ఏ కవిని ఓడించినాడు, ఇలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అది కూడా మీకు 3rd to 10th వరకు ఎక్కడ మెన్షన్ చేయబడి ఉందో అవి మాత్రమే. మరీ అంత డెప్త్గా వెళ్ళకండి, టైం వేస్ట్ చేయకండి. రచనా శైలి, ప్రతి కవికి ఒక శైలి ఉంటుంది, ఒక రచన ప్రత్యేకత ఉంటుంది, అవి చదవండి. మీరు తిక్కను తీసుకుంటే నాటకీయత అనేది ప్రధానమైనటువంటి శైలిగా ఉంటుంది. పాత్రలు, ఆయా పాఠ్యాంశాల్లో పాత్రలు, వారి యొక్క రచనల్లోని పాత్రలు మెయిన్ ఇంపార్టెంట్ చూడండి. అది మీకు చాప్టర్ నెంబర్ 1గా చూస్తాము. చాప్టర్ నెంబర్ 2 వచ్చేసి మీరు వివిధ సాహిత్య ప్రక్రియలు, లక్షణాలు, వివరణలు. ఇది పాఠ్యాంశము 2 అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇతిహాసం, పురాణం, ప్రబంధం, శతకం, కథాకావ్యం, వ్యాసం, కథ, కథానిక, ఇవి ప్రధానంగా పేర్కొంటున్నాడు. ముందు మీరు నిర్వచనాలు చదవండి. ఫస్ట్ ఎక్కడ దొరుకుతాయి మీకు నిర్వచనాలు ఎక్కడ దొరుకుతాయి అంటే టెక్స్ట్ బుక్లు అన్నీ ఉన్నాయి. మీకు 6th to 10thలో ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. అంతకంటే ముందు కూడా ఏమైనా టచ్ అయితే టచ్ కావచ్చు. అందుకే 3rd నుంచి 10th వరకు చూడమంటున్నాడు. ఇతిహాసం అంటే ఏంటి, నిర్వచనం చదవండి. పురాణం అంటే ఏంటి, నిర్వచనం చదవండి. పంచలక్షణం పురాణం అన్నారు. ప్రబంధం అంటే ఏంటి, నిర్వచనం చదవండి.
శతకం అంటే నిర్వచనం చదవండి, కథాకావ్యం అంటే ఏంటి, వ్యాసం అంటే ఏంటి, వాటి యొక్క లక్షణాలు చూడండి, ముఖ్యంగా లక్షణాలు చూడండి. నేను ఒక్కొక్క దాని గురించి ఇక్కడ చెప్పుకుంటూ వెళ్ళడం లేదు, జస్ట్ అవుట్లైన్స్ నేను ఇక్కడ చెప్తున్నాను. వీలైతే మిగతా కొన్ని వీడియోస్లో మీకు సిలబస్ కంప్లీట్గా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి, ఏ టాపిక్ మీకు అవసరమో ఆ టాపిక్ అయితే ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. కామెంట్స్లో చెప్పండి నాకు. కథ, కథానిక, నవల, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, వచన కవిత, గేయం. గేయం అన్నప్పుడు గేయం లక్షణాలు చూడండి. ముఖ్యంగా ఆయా గేయాలు, ప్రసిద్ధి చెందినటువంటి గేయాలు, వాటి రచయితల మీద ఫోకస్ చేయండి. అక్కడ ప్రశ్న రావడానికి అయితే అవకాశాలు ఉంటాయి. ఇదంతా ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కిందనే మనం తీసుకుంటాం. మీరు ఎన్ని అంశాలు ఇక్కడ జ్ఞాపకం ఉంచుకుంటే అన్ని మార్కులు మీరు ఇక్కడ సంపాదించవచ్చు. గ్రామర్ విషయం వేరక్కడ. అందులో మీరు గ్రామర్లో మీరు కాన్సెప్ట్ బేస్డ్గా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది కంప్లీట్గా. అది ఆ టెక్నిక్ తెలిస్తేనే మీరు అక్కడ ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ మీరు గుర్తుంటే ఆన్సర్ చేయగలుగుతారు. ఇదంతా ఫ్యాక్ట్ బేస్డే. మూడో చాప్టర్ చూడండి, భాష వివిధ రూపాలు అన్నాడు. దీంట్లో మీకు ఏమి ఇచ్చాడు? ఫస్ట్ శాసన భాష, ఏదైతే నన్నయ్య కంటే ముందున్నటువంటి కాలం ఏదైతే ఉందో, క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 1000 మధ్య ఉన్న కాలాన్ని మనము నన్నయ్య యుగం అంటున్నాము. ఆ యుగానికి సంబంధించి 269 శిలా తామ్ర శాసనాల మీద అధ్యయనం జరిగింది. ఆ శాసనాలలో ఉన్నటువంటి భాషను మనము శాసన భాష అంటున్నాము. ఆ భాష స్వరూపం ఎలా ఉంది అనే దాని మీద మీరు దృష్టి సారించండి. అక్కడ ఉన్న పదజాలం కావచ్చు, అక్కడ ఉన్న వ్యాకరణాంశాలు కావచ్చు, అక్కడ ఉన్న వాక్య నిర్మాణం కావచ్చు, వాటి మీద ఫోకస్ చేయండి. తెలుగులో మొట్టమొదటి శాసనం ఏది, తొలి గద్య శాసనం, తొలి పద్య శాసనం, ఇట్లాంటివి కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి, అవి చూడండి. ఇక గ్రాంధిక భాష అంటే ఏంటి? ప్రాచీన కావ్యాలలో గ్రంథస్థమై ఉన్నటువంటి భాషనే మనము గ్రాంధిక భాష అంటున్నాము. ప్రాచీన కవులు వాడినటువంటి భాషనే మనం గ్రాంధిక భాష అనుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే నన్నయ్య కావచ్చు, తిక్కన కావచ్చు, వీళ్ళు ఉపయోగించినటువంటి భాషా స్వరూపం కాస్త భిన్నంగా ఉంది. ఆధునిక వ్యవహారిక భాష కంటే అది భిన్నమైన స్వరూపాన్ని కలిగి ఉంది. కాబట్టి నిర్వచనం చదవండి గ్రాంధిక భాషకు ప్రధానంగా. తర్వాత వ్యావహారిక భాష, నిత్య వ్యవహారంలో జనులు మాట్లాడుకునే భాషనే మనము వ్యావహారిక భాష అంటున్నాం. మాండలిక భాష కొంత క్లిష్టంగా ఉంటుంది. భాషలోని ప్రాంతీయ భేదాలను మాండలికాలు అంటారు అనేది ప్రధానంగా గుర్తుంచుకోండి. మీకు తెలుగు ప్రాంతాలను ఒక 4 భాషా మండలాలుగా విభజించడం జరిగింది. ఉత్తర మండలము, పూర్వ మండలము, దక్షిణ మండలము, మధ్య మండలం అని. ఇక్కడనే ప్రధానంగా మీకు ప్రశ్న ఫోకస్ అవుతుంది. ఒక పదం తీసుకుంటే దాన్ని పూర్వ మండలంలో ఎట్లా పలుకుతున్నారు, ఉత్తర మండలంలో ఎట్లా వాడుతున్నారు, దక్షిణ మండలంలో ఎట్లా వాడుతున్నారు, అక్కడ మీరు దృష్టి పెట్టండి, ప్రశ్నలు వస్తాయి. ఇక ప్రసార మాధ్యమాల భాష, ఆధునిక కాలంలో ప్రసార మాధ్యమాలలో ఏ రకమైనటువంటి భాషను వాడుతున్నాము, భాష పరిరక్షణ అభివృద్ధి సంస్థలు, తెలుగు అకాడమీ కావచ్చు, అలాంటి భాషా పరిరక్షణ కోసము ఏ సంస్థలు కృషి చేస్తున్నాయి అనేది మీరు ఇక్కడ చదవాల్సి ఉంటుంది. తెలుగుకు సంబంధించి కృషి చేస్తున్నటువంటి అభివృద్ధి సంస్థ, భాషా అభివృద్ధి సంస్థలు, భాషా పరిరక్షణ సంస్థలు ఏమున్నాయి, అవి ఎప్పుడు స్థాపించబడ్డాయి, అధికార భాషా సంఘం, అలాంటివి చదవండి. అక్కడి నుంచే ప్రశ్నలు వస్తాయి. వాటికి ఎవరెవరు చైర్మన్గా ఉన్నారు, ఇప్పుడు ఎవరు చైర్మన్గా ఉన్నారు, అట్లాంటివి వస్తాయి. ఇక 4వది వచ్చేసి మీకు కొంత క్లిష్టమని నేను కొంత క్లిష్టమైనటువంటి టాపిక్ పదజాలం, వ్యాకరణాంశాలు. పదజాలం అన్నప్పుడు మీరిక్కడ అర్థాలు, పర్యాయ పదాలు 10th క్లాస్ వరకు, నానార్థాలు, కొంతమందికి పాపం పర్యాయ పదాలు నానార్థాలు తేడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు భాషలో. నేను తప్పట్టట్లేదు, నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైతే అనుకుంటారో కొంత తెలుగు ఈజీ కాదు, క్లిష్టమైనటువంటి సబ్జెక్టే. నేర్చుకోండి, ప్రతిదీ నేర్చుకోండి. పర్యాయ పదాలు అంటే ఏంటి, నానార్థాలు అంటే ఏంటి, ఆ తేడా తెలియకుండా మీరు ఇవి నేర్చుకొని నేను ఆన్సర్ చేస్తా అనుకోవడం మాత్రం కొంత మంచిది కాదు. కాబట్టి డిఫరెన్స్ తెలుసుకోండి ముందు. ప్రకృతి అంటే ఏంటిది, వికృతి అంటే ఏంటిది, ఇక్కడ ఏదో పదాలు బట్టి కొట్టిపోవడం కాదు, కాన్సెప్ట్ నేర్చుకోండి. తత్సమము, తద్భవము, ప్రకృతి, వికృతి ఇక్కడ మీకు టచ్ అవుతాయి, అవి చూడండి. జాతీయాలు, సామెతలు, ఇది కూడా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, తేడా తెలిసి ఉండకపోవచ్చు. జాతీయం అంటే ఏంటి, సామెత అంటే ఏంటి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీకు ఇది జాతీయమా సామెతనా అనొచ్చు, లేదా ఈ క్రింది వానిలో జాతీయాన్ని గుర్తించండి అనొచ్చు, లేదా జాతీయం లక్షణాన్ని గుర్తించండి అనొచ్చు, ఎట్లయినా ప్రశ్న అడగచ్చు. మీకు జాతీయాలు, సామెతలకు సంబంధించి ఈ ఛానల్లో ఒక మంచి వీడియో ఉంది, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి ఓపెన్ చేసి అది వినండి, మీకు కొంత క్లారిటీ అయితే వస్తుంది. అవి చూడండి మీరు. నెక్స్ట్ వ్యాకరణాంశాలు అన్నాడు. ఇక్కడ వ్యాకరణాంశాలు అన్నప్పుడు ముందు మీరు వర్ణమాల మీద ఫోకస్ చేయండి.
ఫస్ట్ మీరు అంటే మీకు ఆ నుండి ఎక్కడైతే వర్ణమాల ఉందో మీకు బండి రావాలకి శకటరేప వరకు ఉన్నటువంటి వర్ణమాల మీద ప్రధానంగా ఫోకస్ చేయండి. భాషా భాగాలు చదవండి. భాషా భాగాలు ఏమున్నాయి, నామవాచకం కావచ్చు, విశేషణం కావచ్చు, సర్వనామం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీరు ఎన్ని భాషా భాగాలు ఉన్నాయి, వాటి యొక్క ప్రత్యేకతలు, ఆ విభక్తులు ఉన్నాయి, విభక్తులు చదవండి. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, అసలు విభక్తి అంటే ఏంటి, ఇక్కడ ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. ఈజీగానే ఉంటుంది ఇది. తర్వాత కాలాలు ఉన్నాయి, పురుషులు ఉన్నాయి, కర్త అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, క్రియ అంటే ఏంటి, క్రియా విశేషణం, లింగాలు, ఇవి చదవండి. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రశ్నలు వస్తాయి. ఇవి కూడా మీకు టెక్స్ట్ బుక్ బేస్డ్గా చదవండి. మీకు 10th క్లాస్ వరకు ఇవన్నీ ఉన్నాయి. వర్ణమాల కూడా ఉంది, వర్ణమాల విభాగాలు కూడా ఉన్నాయి. కావర్గం, చావర్గం, టావర్గం అట్లా విభజించినాము, హల్లుల విభజన, అచ్చుల విభజన, ఇవి చదవండి. ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. తర్వాత సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, ఉత్వసంధి, అత్వ, ఇత్వ, ఇవే పేర్కొన్నప్పటికీ అన్ని సంధులు చదవాల్సిందే. ఇక్కడ 4-5 ఉన్నాయి కదా సార్, ఇవి చదువుకుంటే సరిపోతుంది కదా అనుకోకండి మీరు. సంధుల నుంచి సంధులలో ఉపయోగించే పారిభాషిక పదాలు, ముఖ్యంగా నిషేధం అంటే ఏంటి, వైకల్పికం అంటే ఏంటి, బహుళం అంటే ఏంటి, నిత్యం అంటే ఏంటి, ఇలాంటి టెక్నికల్ వర్డ్స్ మీద మీకు పారిభాషిక పదాల మీద ప్రశ్నలు వస్తాయి. కాబట్టి గమనించండి, సంధులలో ఉన్న ప్రతి పదానికి నిర్వచనం నేర్చుకోండి. ప్రతి సంధికి నిర్వచనము, ఉదాహరణలు, చిన్న చిన్న ఉదాహరణలు ఇచ్చి మీకు బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీకు సమాసాలలో ద్వంద్వ, ద్విగు, తత్పురుష సమాసాలు అన్నాడు. ప్రధానంగా గమనించండి, మీరు సమాసాలు చదవాలి, ఇక్కడ సమాసం నిర్వచనం చదవాలి, తర్వాత ఎగ్జాంపుల్ చూడండి, తర్వాత ఛందస్సు కూడా చూసుకోవాలి. ఇక్కడ ఛందస్సు అయితే మరి మీకు పేర్కొనడం జరగలేదు, ఎందుకంటే ఇక్కడికే క్లోజ్ చేశాడు సిలబస్ను 4వ టాపిక్ వరకు. కానీ ఛందస్సు నుండి కూడా ప్రశ్నలు వస్తాయి, గతంలో కూడా వచ్చినాయి. ఛందస్సు కూడా చదవండి. ఒక్క మాటలు చెప్పాలంటే 3rd to 10th వరకు తెలుగు భాషకు సంబంధించి ఉన్న ప్రతి అంశాన్ని చదవండి. భాషకు సంబంధించి, వ్యాకరణానికి సంబంధించి, సాహిత్యానికి సంబంధించిన ప్రతి టాపిక్ను మీరు కవర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, లేదా వాట్సాప్లో కూడా మీకు ఏమైనా ఉంటే నాకు పెడితే నేను వాట్సాప్లో కూడా మీకు రెస్పాండ్ అవుతాను. సో ఇది మీకు తెలుగుకి సంబంధించి నేను కొంత పరిచయాన్ని ఇచ్చాను. వీలైతే ప్రతి టాపిక్ మీద కొంత మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మరి.